ఈ సినిమాలో అంటే మొదటిసారిగా తెలుగులో చేసినటువంటి హీరోయిన్ మాల్వి మల్హోత్రా గారు. మన అమ్మాయి ఆల్రెడీ హిందీలో చేస్తుంది. హిందీలో చేస్తున్నప్పుడు ఈ సినిమాకి క్యారెక్టర్‌కి యాప్ట్ అవుతదనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. అయినా చాలా బాగా చేసిండ్రు. థ్యాంక్ యూ. ఇప్పుడు మాల్వి మాట్లాడుతుంది. Andriki Namaskaram. Okay. Whoever has not seen the film, please go cinema theater ki chudandi. And I'm very thankful to Shiv Kumar sir who introduced me to Telugu cinema with such a beautiful character, proper mass character. I feel so grateful that playing a Balya Garu fan girl, it's very rare. And he gave me this opportunity, my director Garu. Thank you for writing such a beautiful character for me. And each and everyone associated with this film, I would like to thank everyone because my team anta chala manchi team. Andru naku chala support chesaru. And everyone performed really well. Even Manara, you killed it. Literally, I watched the film and I was like, she's doing such a great job. Makran sir, Raj, and this Raghu Babu sir, everyone performed really well, Pragati Garu. So please go and watch the film in theaters, and I really want your love and support. And నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేయాలి అనుకుంటున్నాను. దానికోసం మీ లవ్ అండ్ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. మన డైరెక్టర్ గారు రవికుమార్ చౌదరి గారు దాదాపుగా తను అంటే ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధమైన కథ చెప్పాడో దానికంటే కూడా 10 టైమ్స్ రెట్టింపుగా ఉత్సాహంతో మరి ప్రజెంటేషన్ చేసి చూపెట్టడం జరిగింది. మరి వారు నిజంగా ఏదైతే చెప్పారో దానికంటే బాగా చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవికుమార్ చౌదరి గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఈ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ నేను కథ రాసుకుంటాం అంటే చాలా గ్యాప్ వచ్చింది నాకు. కథ రాసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ కావాలి. మా డిఎస్ఓ గారు అన్నయ్య మంచి ప్రొడ్యూసర్ తీసుకెళ్ళి మా శివకుమార్ గారిని పరిచయం చేశారు. ఆ వేళా విశేషం ఏంటో అదే రోజు ఇమీడియట్గా ఆయన ఓకే చేశారు. మంచి మంచి ఆర్టిస్టులని, సచ్ గ్రేట్ ఆర్టిస్టులని రాజధానిని సెలెక్ట్ చేసింది సారే, మాలవీని తీసుకొచ్చింది సారే, మకరంద్ గారిని తీసుకొచ్చింది సారే, మనోహర్ చోప్రా గారిని తీసుకొచ్చింది సారే, జేపీ గారిని తీసుకొచ్చింది సారే, ఫైట్ మాస్టర్ తీసుకొచ్చింది సారే. ఇంకొక చిన్న ఇది ఏంటంటే నేను తన ఆర్ట్ అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి గురం రవికుమార్ ఎగ్జామ్ నుంచి పిల్లల నుంచి వరకు నా సినిమాలో అసిస్టెంట్గా పనిచేశాడు. సడన్గా శివకుమార్ గారు డైరెక్టర్ రవి అన్నారు. అది మళ్ళీ ఇక్కడ అంటే నాకు బాగా ఇష్టమైన టెక్నీషియన్స్ని ఒక భాషా అసిస్టెంట్ కానీ ముఖ్యంగా మనకి జవహర్ రెడ్డి ఈ సినిమాకి నాకు విన్నట్టుండి చాలా చాలా ఒక హార్ట్ఫుల్గా, ఒక స్నేహితుల్లాగా, ఒక అన్నయ్యలాగా నాకు సజెషన్స్ చేస్తూ నా సజెషన్స్ తీసుకుంటూ చాలా చక్కగా నాకు కోఆపరేట్ చేశాడు. అలాగే రాజ్ చక్కగా నేను చెప్తే అది ఏది కాదనకుండా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. ఈ రోజున హ్యాట్స్ ఆఫ్ టు ఆంధ్ర, తెలుగు 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకి. ఎందుకంటే నిన్నటికంటే ఇవాళ కలెక్షన్స్ పెరిగాయి. దానికి ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ థియేటర్స్ పెరిగాయి, 25 థియేటర్స్ పెరిగాయి కదా సార్. అలాగే కలెక్షన్స్ పెరిగాయి. కాబట్టి మంచి సినిమాని ఎవడు అడ్డుకోలేడు, ఏ రివ్యూ అడ్డుకోలేడు. మనం ఇండస్ట్రీలో ఉంటున్నాం. ఒక సినిమా బతికితే ఎంతోమంది రివ్యూలు రాసేవాళ్ళు వాళ్ళ పిల్లలకి బట్టలు కొనగలరు, పిల్లలకి అన్నం పెట్టగలరు. ఒక సినిమా గురించి బ్యాడే రాసి ఆ సినిమా చస్తే అందరూ ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి తప్పుగా మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే 33 సంవత్సరాల నుంచి ఉన్నా ఇవాళ కొత్తగా వచ్చారు, పెద్ద పెద్ద పుడిగులు అనుకోవద్దు. కొత్తగా వచ్చేది రాసేస్తామని చెప్పి సీనియర్స్ ఉన్నారు, వాళ్ళ సజెషన్స్ తీసుకోండి, కొంచెం ఆలోచించండి. ఒక సినిమా బతికితే మనం బతుకుతాం, మీరు కూడా మన పార్టే. దయచేసి నేను తప్పుగా ఎవరు అనట్లేదండి. మీ డ్యూటీ మీరు చేయొచ్చు, కాదనట్లేదు. మీ శాలరీస్ మీకు రావాలి. స్పైసీ న్యూస్ రాస్తామని చెప్పి లేకపోతే రివ్యూస్ రాస్తామని చెప్పి సినిమాని కిల్ చేస్తే మనం ఊరేసుకున్నట్టు లెక్క. దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇక ఆర్టిస్ట్ విషయంకి వస్తే ఈ సినిమాలో ఫస్ట్ టెక్నీషియన్స్ జవహర్ రెడ్డి అయిపోయింది, జేబీ రాత్రనక పగలనక ఎప్పుడు ఫోన్ చేసినా విసుకోకుండా. బట్ నేను ఎప్పుడు వేరే ట్యూన్ కూడా అడగలేదు. ఉన్న ట్యూన్ ఎలా ఇద్దరం డిస్కస్ చేసుకొని డెవలప్ చేస్తే ఇవాళ థియేటర్లో అట్ సేమ్ టైం మన రివ్యూస్ రాసిన వాళ్ళు కూడా జేబీ గురించి చాలా బాగా చక్కగా రాశారు. రీ రికార్డింగ్ ఎరకొట్టేశాడు, నో డౌట్ ఇన్ దట్. ఆ తర్వాత భాషాశ్రీ నాకు ఇప్పుడే కాదు, ఎంపీలో నుంచి భాషాశ్రీ పరిచయం. వేరే బదులు కూడా నాకు సాంగ్ రాశాడు, లిరికల్గా రాశాడు. మీరా సినిమాలో నాకు ప్రతి వెర్షన్ రాసుకుంటూ వచ్చాడు. ఈ సినిమా కూడా నాకు చాలా కొండంత అండగా ఉన్న భాష కూడా చాలా థ్యాంక్స్. ఆర్టిస్టులు హీరో అయిపోయింది. మల్వీని సార్ పరిచయం చేసినప్పుడు ఫస్ట్ ఫోటో చూపించారు, హాఫ్ శారీలో ఉంది. చాలా బాగుందండి అన్నాను. ఆమెను పిలిపించారు, టెస్ట్ షూట్ చేసాం. టెస్ట్ షూట్ చాలా బాగుంది. లొకేషన్లో ఇంకా బాగా అనిపించింది.
హ్యాట్స్ ఆఫ్ మాధవి ఇవాళ థియేటర్లో. నెక్స్ట్ థియేటర్లో 2 జరుగుతున్నాయండి, నేను చూస్తున్నాను, ప్రతి థియేటర్కి వెళ్తున్నాను కదా. క్లైమాక్స్ సాంగ్కి ఏమో గుండె వస్తుంది, రాధాబాయి సాంగ్కి ఏమో గుండెల్లో హై వోల్టేజ్ షాక్ వస్తుంది ఆ కుర్రగారికి. అలాగే ఇక సాంగ్ వరకు ఓకే, పర్ఫార్మెన్స్ అంతమందిలో ఆ డైలాగ్ చెప్పాలని కష్టంగా ఉంటుంది. భాయ్ రాధాభాయ్, కంచు బట్ల రాధాభాయ్ అని యాసిడ్ ఏం చెప్పాను, నన్ను మించి చేసిందండి. ఆ అమ్మాయి కూడా చాలా హ్యాట్స్ ఆఫ్. అలాగే సార్ ఎక్కడ ఉన్నారు, మకరంద్ దేశపాండే గారు, ఏ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్, రెస్పెక్టబుల్ పర్సన్. నాకు అంత బ్యూటిఫుల్ అండ్ రెస్పెక్టబుల్ పర్సన్ని పరిచయం చేసిన శివకుమార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ప్రగతి గారు, రఘుబాబు అన్నయ్య, నా పరిశ్రమలో ఉంటారు రఘుబాబు అన్నయ్య, రాజారవీంద్ర గారు, ఇలా పేరు పేరున ఇవాళ థియేటర్లో చెప్పాను కదండి. నిన్న నిజంగా కొంచెం ఏంటి అనుకున్నా, తర్వాత నెక్స్ట్ షోకి ఇవాళ 25 థియేటర్స్ పెరిగినాయి అంటే అంతకంటే విజయానికి సూచిక లేదు. నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారు శివకుమార్ గారిని, జహీరాబాద్ నాకు ఫస్ట్ టైం అండి. అంటే సినిమాలో ఇప్పుడు చూస్తే మనం ఇక్కడిక్కడికి చేసుకుంటూ ఉంటాం, అలా కాకుండా ఐకి కొంచెం కొత్త విజన్ ఉంటుంది, కొత్త యాంగిల్ బాగుంటుంది చెప్పి తీసుకెళ్తే నాకు ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ ఇమీడియట్ ఓకే. ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉందండి, వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళకి. దాన్ని నేను ఫిల్మ్ సీట్లు మనం ఎలా వాడుకుంటామో అంతకంటే దారుణంగా వాడేసాము. ఏ మిషన్ కూడా తిప్పండి అంటాం, ఏదో ఆడుతున్న మిషన్ ఆపేయండి అంటాం. కానీ చాలా వాళ్ళు హెల్ప్ చేశారంటే అది కేవలం ప్రొడ్యూసర్ గారు శివకుమార్ గారి వాళ్ళకి ఉన్న అండర్స్టాండింగ్, అది మా అదృష్టం. ఒక సినిమా తీస్తే ఒక నిర్మాత 100 కుటుంబాలు దాంట్లో హ్యాపీగా ఉంటాయి. దాంట్లో మీడియా ఉంటుంది, మేము ఉంటాం, ఆర్టిస్టులు ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, థియేటర్ దగ్గర టికెట్ అమ్మేట్ బుకింగ్ క్లర్క్ ఉంటాడు, థియేటర్ దగ్గర గేట్ వాచ్మెన్ ఉంటాడు, క్యాంటీన్ ఉంటాడు, ఇంతమంది ముడిపడిందే సినిమా. అంటే ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీస్తే లాభం వచ్చినా నష్టం వచ్చినా కూడా ఒక 6 నెలలు ఒక 100 మంది ఫ్యామిలీస్కి అన్నం పెట్టారు సార్ మీరు. అంటే మనారా చోప్రాని దాదాపుగా ఏంటంటే ఆ అమ్మాయితోటి జక్కన్న సినిమా నేను డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు పరిచయం, మరి సునీల్తో చేసినప్పుడు అప్పటి నుండి మధ్యలో ట్రావెల్ అవుతున్నాం. ఈ సినిమాకి వచ్చేసరికి ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంలో చాలా మందిని సెర్చ్ చేయడం జరిగిన తర్వాత ఈ క్యారెక్టర్ మనారా చోప్రా చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాం. మరి తను స్టార్టింగ్లో ఒప్పుకోలేదు, బట్ అయినా ఈ సినిమాలో నేను బాగా ఫోర్స్ చేసి ఏంటంటే వాళ్ళ మదర్ తోటి ఒప్పించడం జరిగింది. ఈ సినిమాలో మనారా చోప్రా ఇందులో చేయడానికి కారణం పూర్తిగా ఏంటంటే వాళ్ళ మదర్ కామినీ చోప్రా గారు. ఎందుకంటే తనకు చెప్పి మనారా చోప్రా కోపమై చేయించడం జరిగింది. అంటే బుజ్జగించి చెప్పలేదు, ఈ సినిమా చేస్తే బాగుంటుంది తప్పకుండా, ఏంటంటే ఇలాంటి మంచి క్యారెక్టర్, ఎందుకంటే నీకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్నటువంటి క్యారెక్టర్సు సినిమాలో దొరకడం చాలా కష్టం. చాలా దగ్గర ఏంటంటే ఆర్టిస్టులని కేవలం ఒక షో పీస్గానే చూపెడతారు, బట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్నటువంటి చాలా తక్కువ. కాబట్టి మరి ఈ క్యారెక్టర్ చేయాలని చెప్పేసి మరి మనారా చోప్రా గురించి వాళ్ళ మదర్తో మాట్లాడి ఒప్పించి, స్టార్టింగ్ డే నేను కూడా భయపడ్డా. ఫస్ట్ డే వచ్చిన తర్వాత ఏంటి అమ్మాయి చేస్తుందా లేదా ఈ పర్ఫార్మెన్స్ ఎందుకంటే బాగా పవర్ఫుల్ రోల్, అంటే ఒక నెగిటివ్ ఫిమేల్ లీడ్, అంటే దాదాపు ఏంటంటే లీడ్తో పాటు సమానంగా నెగిటివ్ ఫిమేల్ లీడ్ అంటే దాదాపుగా పోటీతత్వంతో హీరోకి విలన్కి ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి ఒక ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ చేసేటప్పుడు దాదాపు ఏంటంటే అందులో నెగిటివ్ అన్నప్పుడు బాగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అయి ఉంటుంది. మరి ఆ పర్ఫార్మెన్స్ చేసి చూపెడితేనే మరి బాగుంటుంది, లేకపోతే కష్టమని నేను కూడా భయపడ్డాను. మరి ఒక సీన్ నేను చెప్తాను. ఓ రోజు సాంగ్లో రాధాబాయి సాంగ్ అనుకుంటా ఫైనల్, ఆ రోజు 2 డబల్ కాల్ షీట్ చేశాం. 6 o'clock నుండి 2 o'clock వరకు. 2:30 అయినప్పటికీ కూడా ఆమెలో ఎక్కడ ఎనర్జీ తగ్గకుండా ఇంకా చేద్దాం సార్, మళ్ళీ రేపెందుకు ఇవాళే చేద్దామని ఆ విధంగా చేసింది. రియల్లీ థ్యాంక్ యూ మనారా. स्पेशली आपके मदर को बोलना थैंक यू बोल के, बिकॉज ये गाना बहुत अच्छा, और मैंने जितना आपको बताया उससे भी ज़्यादा आपको इसमें परफॉर्मेंस स्क्रीन स्पेस स्कोप दिया है, और आप भी बहुत अच्छे किए. और अभी मनारा चोपड़ा बात करेंगे. So first of all, thank you so much for all your love and all your support in Bigg Boss, and making me a winner, making me the runner-up there. I never thought कि मैं इतना end तक रहूँगी, but इतना सारा प्यार मुझे हैदराबाद से भी मिला, and I was so overwhelmed बाहर आके.
तो मुझे धन्यवाद आप सबको करना था, बट आई थिंक ये आज एक राइट मोमेंट है जहाँ मैं आप सबको धन्यवाद कर पाऊँगी। एंड दिल से जितनी भी दुआ, जितना भी प्यार ना आप सब ने बल्कि आपकी पूरी पूरी फैमिलीज़ ने दिया है, जो मुझे सोशल मीडिया पे दिखता है, इज़ बियॉन्ड एंड इज़ मैजिकल। थैंक यू सो मच। मुझे नहीं पता था मेरी लाइफ ऐसे चेंज हो जाएगी। एंड नाउ अनदर feather on the cap is Tirugabhadra Swami. The film is a hit and हमारे प्रोड्यूसर सर शिव सर ने मुझे बताया कि स्क्रीन्स भी इंक्रीज़ हुए हैं, सो आई एम वेरी 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 हैप्पी फॉर इट। मैं पहले आना चाहती थी बट आई वॉज शूटिंग इन मॉरिशस सो आई कुडेंट, बट अब मैं आ गई बिकॉज आई थिंक ये आप सबका, तेलुगु ऑडियंस का, पूरे हैदराबाद का, पूरे निज़ाम का, पूरा आंध्रा का, पूरे साउथ इंडिया का प्यार है जिससे मुझे पूरे नेशनल स्टार बनाया, और आपको धन्यवाद करने में कैसे नहीं आती। एंड ऑल्सो टू द कंप्लीट कास्ट एंड क्रू। इस फिल्म की बात करूँ तो पहली बार मैं एक नेगेटिव लीड कर रही थी, एंड एज एन एक्टर आई थिंक एक एक्टर इतना सेंसिटिव होता है और इतना ओवर थिंकर होता है, और मुझ जैसा तो ज़्यादा ही होता है, कि मैं एक्चुअली सोच रही थी कि मैं नेगेटिव लीड करूँगी तो कैसा होगा। मन में, दिल में तो था कि करना है, बट आई थिंक जब मैंने ये गाना सुना तो मुझे बहुत अच्छा लगा। एंड आई थिंक तेलुगु फिल्म इंडस्ट्री में अभी मैं मोस्टली यू आर एक्टिंग विद अ को स्टार और यू आर डांसिंग विद अ को स्टार, पहली बार मुझे इंडिविजुअल डांस करने का मौका मिल रहा था। सो आई थिंक दैट वाज वन अपॉर्चुनिटी। फिर भी मैं ओवर थिंकर तो हूँ ही, बट आई थिंक शिव सर ने और मेरी मम्मी ने मुझे मनाया, एंड देन रवि सर नरेटेड मी द स्टोरी, एंड मैं सेट पे सिर्फ चुप बैठती थी, एंड आई यूज्ड टू इम्बाइब द कैरेक्टर, क्योंकि मुझे था कम टाइम का कैरेक्टर है, बट इसको आप लॉन्गेटिविटी में कैसे दिखा सकते हो। सो आई थिंक थैंक यू सो मच सर फॉर द अपॉर्चुनिटी। एंड इतना ब्यूटिफुली इस कैरेक्टर का ग्राफ किया है, इसका सॉन्ग, मुझे इतने सारे DMs आए हैं, सो आई थिंक दैट रियली मेड माई डे। एंड फर्स्ट ऑफ ऑल शिव सर, थैंक यू सो मच सर फॉर द अपॉर्चुनिटी। आई होप दिस इज़ द बिगनिंग और हम बहुत सारा काम करें इंडस्ट्री में। To Raj, he's an immensely, he's a laughter-roid on the set, और हम हंसते रहते थे whenever we used to get an opportunity. कोई भी जोक हो तो बस क्रैक करने के लिए he is there, Manvi is there. She is looking innocently beautiful in the film, and I always feel that woman power is something which we all need to recognize more in the film industry, and you have new talent right there, and she's looking so gorgeous on screen. I think मैं तो अपनी first film में थोड़ा ऐसे रहती थी, ऐसे, but she looks so confident, so hats off to you. To Ravi sir, thank you sir for the opportunity, and you made me a Radha Bhai जिसके चर्चे ऑल ओवर इंडिया हो रहे थे, मतलब बिग बॉस तक भी गए। बट थैंक यू सो मच सर। सर इज़ लाइक अ ब्रदर, सर इज़ लाइक अ फैमिली मेम्बर, इज़ लाइक अ फादर फिगर टू मी। सो थैंक यू सर फॉर द अपॉर्चुनिटी, and I'm blessed to have a wonderful team. I wish all of you all the best, and also to our DOP sir. Yes, also to our DOP sir, जिन्होंने इतनी ब्यूटिफुली हम सबको फ्रेम में दिखाया, फ्रॉम फ्रेम टू फ्रेम। एंड ऑफ कोर्स ये राधा भाई का कैरेक्टर बिल्कुल कंप्लीट नहीं होता अगर हमारे वंडरफुल म्यूज़िक डायरेक्टर सर नहीं होते। थैंक यू सो मच सर फॉर गिविंग मी अ किलर सॉन्ग। अभी तो यही गाना चलने वाला है हर अवार्ड में। आई थिंक आई एम गोइंग टू बी परफॉर्मिंग ऑन दिस सॉन्ग, एंड आई जस्ट लव्ड इट so much. Thank you for the complete team. It's a blessing to be here in between all you wonderful people. And I look forward to work more in the Telugu film industry, because I think अपने roots कभी नहीं भूलने चाहिए, and Telugu in the film industry is definitely a home for me. Thank you for all the love and appreciation always. Thank you.